క్రికెట్ ఎంతమంది చూస్తారు చెప్పండి. క్రికెట్ ఇస్ ద మోస్ట్ బ్రెయిన్ రాటెడ్ గేమ్ ఇన్ ఇండియా. పీపుల్ ట్రీట్ ఇట్ లైక్ రిలీజియన్. అంటే అసలు ఈ రోజు కోహ్లీ కొట్టే 6 మీదనే నా లైఫ్ డైరెక్ట్ గా డిపెండ్ అయిపోయింది అన్నంత టెన్షన్ తో చూస్తారు. అసలు ఈ రోజు కోహ్లీ 6 కొడితే నాకు ₹1 వస్తాయి, కోహ్లీ డక్ అవుట్ అయిపోతే నా లైఫ్ అయిపోయింది అన్నంత ఇంట్రెస్ట్ తో చూస్తారు. ద అమౌంట్ ఆఫ్ అటెన్షన్ యూత్ గివింగ్ టు క్రికెట్, మీడియా గివింగ్ టు క్రికెట్, పీపుల్ గివింగ్ టు క్రికెట్, అందులో ఆవగింజ అంత కెరీర్స్ మీద ఇస్తే ఇండియా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. బట్ వాట్ క్యాన్ వి డూ? ఇండియన్ ఆడియన్స్ ఆర్ బ్యాక్వర్డ్ ఆడియన్స్. మాబ్ మైండ్ సెట్. ఇండియా హ్యాస్ గివెన్ అగ్రికల్చర్ టు ద కంట్రీ, గ్రేట్ ఫిలాసఫర్స్ ఇచ్చింది, భగవద్గీత ఇచ్చింది. అంటే ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ లో ఇంకా దే ఆర్ స్టడింగ్ ఫిలాసఫీ. కృష్ణుడు, ఓషో వీళ్ళందరూ ఉన్నప్పుడే లైఫ్ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లోజ్ చేసి క్లియర్ ప్యాకేజింగ్ తో పక్కన పెట్టారు. అలాంటి ఫిగర్ అవుట్ చేసిన ఇండియాలో ఇప్పుడు వచ్చే యూత్ వీటన్నిటికన్నా కూడా లస్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్, వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ టూల్ టు కంట్రోల్ మాబ్ మెంటాలిటీ. మాబ్ మెంటాలిటీ అంటే గొర్రెల మంద అంటారు చూసారా, దాన్ని మాబ్ మెంటాలిటీ అంటారు. ఈ గొర్రెల మందరికి ఐడెంటిటీ ఉండదు, ఇండివిజువేషన్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే వీళ్ళకి ఓన్ ఇండివిజువాలిటీ ఉండదు అనమాట. వీళ్ళ ఐడెంటిటీ నేను కోహ్లీ ఫ్యాన్, అదే నా ఐడెంటిటీ. నేను ధోని ఫ్యాన్, అదే నా ఐడెంటిటీ. ఇదే వాళ్ళ ఐడెంటిటీ. ఇలా నీకు ఐడెంటిటీ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే నీకు రెస్పాన్సిబిలిటీ ఉండదు, లైఫ్ మీద గిల్ట్ ఉండదు. ఈ రెండు కూడా ఆ పర్సన్ మీదకి షిఫ్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు కోహ్లీ 6 కొట్టాడు అనుకోండి, యూఆర్ హ్యాపీ. కానీ ఆ కోహ్లీ 6 కొట్టే రెస్పాన్సిబిలిటీ కోహ్లీది, నువ్వేం చేయట్లే ఆడ. కోహ్లీ డక్ అవుట్ అయ్యాడు అనుకోండి, నువ్వు అన్హ్యాపీ, నీకు గిల్ట్ వచ్చేస్తుంది. కానీ ఆ గిల్ట్ రావాల్సింది కోహ్లీకి. ఇక్కడ నీ రెండు రెస్పాన్సిబిలిటీ, గిల్ట్, ఈ రెండు కూడా ఎప్పుడైతే నీకు ఐడెంటిటీ లేనప్పుడు ఆ పబ్లిక్ ఫిగర్ మీద డైరెక్ట్ గా డిపెండ్ అవుతాయో నీకు ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, నీకు ఏ గిల్ట్ ఉండదు. దాట్ ఈస్ మాబ్ మెంటాలిటీ. గ్లాడియేటర్ మూవీ ఎంతమంది చూసారు? అందులో కుమ్డోస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎంపరర్ అవుతాడు అనమాట వాళ్ళ రాజ్యానికి, మొత్తం రోమ్ కి. కానీ ఆయన ఎవరికి నచ్చడు. పీపుల్ అందరూ ఆయన్ని వెల్కమ్ చేసే బదులు నువ్వు మమ్మల్ని రూల్ చేయలేవు, రూల్ చేయలేవు, రూల్ చేయలేవు అని చెప్పేసి అరుస్తూ ఉంటారు ఆయన మీద. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? గేమ్స్ పెట్టించాడు. ఆ గేమ్స్ నుంచే గ్లాడియేటర్ వస్తాడు. అంటే కుస్తీ ఫైట్స్ ఉంటాయి చూసారా, ఆ థింగ్స్ పెట్టించాడు అనమాట. ఎందుకు? ఇట్స్ అ డిస్ట్రాక్షన్. ఎంటర్టైన్మెంట్ అండ్ లస్ట్, ఈ థింగ్స్ అన్ని కూడా ఆల్వేస్ ఎ డిస్ట్రాక్షన్. నేను మ్యాచ్ చూడకండి, ఆ సెలబ్రిటీ స్టార్స్ ని మీరు ఫ్యాన్ బాయ్స్ గా ఉండకండి అని చెప్పట్లా. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ చూస్ బ్లాక్ బర్డ్. బాయ్స్ హూ హ్యావ్ బాల్స్, మేక్ యువర్ ఓన్ ఐడెంటిటీ.